హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే స్నిక్కర్స్ చాక్లెట్ తయారు చేద్దాం. ఈ చాక్లెట్ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పల్లీలు అండ్ 1 క్యాడ్బరీ చాక్లెట్. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని పల్లీల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయకూడదు. బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత పల్లీల్ని వాటి పొట్టుని బాగా సెపరేట్ చేయాలి. మనకి ఇక్కడ కావాలంటే జీడిపప్పు అయినా తీసుకోవచ్చు, బాదం పప్పు అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైతే కళాయి తీసుకున్నామో అదే కళాయిలో కొంచెం వాటర్ వేసుకొని మనం తీసుకున్న క్యాడ్బరీ చాక్లెట్ బైట్స్ని సెపరేట్ చేసేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని బాగా మెల్ట్ చేయాలండి. ఈ టైంలో మనం లమ్స్ ఏమీ లేకుండా బాగా మెల్ట్ చేయాలి. నెక్స్ట్ మనం మెల్ట్ చేసిన చాక్లెట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి మొత్తం ఈ మిక్చర్ని అంతటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదండి. ఈ మిక్చర్ అంతటిని నేను ఆ ట్రేస్లోకి అయితే సెపరేట్ చేస్తున్నాను. నా దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ లేవు. మీ దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ ఉంటే మీరు చాక్లెట్ మౌల్డ్స్లో వేసుకోవచ్చు. దీన్ని మనం ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే టేస్టీ చాక్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.